అసెస్మెంట్ అంటే ఈ సంస్థ ఆవరణ వ్యవస్థని సేవల ఆధారంగా 4 రకాల సేవలను ఆవరణ వ్యవస్థలో గుర్తించింది. అంటే మిలీనియం ఆవరణ వ్యవస్థ అసెస్మెంట్ ప్రకారము ఆవరణ వ్యవస్థ సేవలు 4 రకాలు. ఒకటి ఆధారపూర్వక సేవలు. ఆధారపూర్వక సేవలు. రెండవది సరుకు రూప సేవలు. మూడవది నియంత్రణాత్మక సేవలు. నాలుగవది సాంస్కృతిక లేదా సంస్కృతి సంబంధ సేవలు. ఇలా మిలీనియం ఆవరణ వ్యవస్థ అసెస్మెంటు 4 రకాల సేవలను ఆవరణ వ్యవస్థలో గుర్తించింది. ఒకటి ఆధారపూర్వక సేవలు అంటున్నాం. ఈ ఆధారపూర్వక సేవల్లో మనకు ఖనిజ లవణాల వలయాల గురించి మాట్లాడుకోవచ్చు. ఆక్సిజన్ ఉత్పాదకత గురించి మాట్లాడుకోవచ్చు. ఆధారపూర్వక సేవల్లో ఆక్సిజన్ ఉత్పాదకత అంటే ఆవరణ వ్యవస్థ ఆక్సిజన్ ఉత్పత్తి చేసేటువంటి ఒక ఉత్పాదక కేంద్రము. అంతేకాకుండా ఆవరణ వ్యవస్థ ఖనిజ లవణాల వలయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంటే ఖనిజ లవణాల పునశ్చక్రీయములో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంటే నైట్రోజన్ వలయములో కానీ, ఫాస్ఫరస్ వలయములో కానీ, కార్బన్ వలయములో కానీ, ఇంకా ఆక్సిజన్ వలయములో కానీ మొత్తం మీద ఖనిజ లవణాల వలయాలలో ఈ ఆవరణ వ్యవస్థ సేవను గుర్తించడం జరిగింది. ఆ సేవలను మనము ఆధారపూర్వక సేవలని పిలుస్తున్నాం. ఇంకా సరుకు రూప సేవలు. ఈ సరుకు రూప సేవల్లో అంటే ఆవరణ వ్యవస్థలోని సరుకులు అంటే అది ఆహారం కావచ్చు, నారలు కావచ్చు, ఇంకా ఇంధనం కావచ్చు. ఈ ఆహారము, నారలు, ఇంధనము అనేవి సరుకు రూప సేవలు. ఇవి ఆవరణ వ్యవస్థలో ఉన్నటువంటి మనకు ఉత్పత్తులు అని చెప్పవచ్చు. ఇంకా ఆ తర్వాత నియంత్రణాత్మక సేవలు. ఈ నియంత్రణాత్మక సేవల్లో ప్రధానమైనటువంటిది నీటి శుద్ధత. అంటే నీరు అనేది మనకు పరిశుభ్రం కావించబడుతుంది. అంటే జీవుల యొక్క చర్యల ఫలితంగా నీరు పరిశుభ్రం కావించబడుతుంది. కాబట్టి నీటి పరిశుద్ధతలో కూడా ఆవరణ వ్యవస్థ సేవ కనబడుతుంది. అంతేకాకుండా మనకి ఇంకా చెప్పాలంటే వరదల నివారణ అంటే వరదల నివారణలో కూడా ఆవరణ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది. ఇంకా సంస్కృతి సంబంధ సేవల్లో మనకి విద్య సంస్కృతి సంబంధ సేవల్లో భాగం అని చెప్పవచ్చు. ఆట విడుపు మనకు సంస్కృతి సంబంధ సేవల్లో భాగమని చెప్పవచ్చు. ఈ రకంగా మిలీనియం ఆవరణ వ్యవస్థ అసెస్మెంటు మనకు ఆవరణ వ్యవస్థని 4 రకాల సేవల్లో పాల్గొన్నట్లుగా గుర్తించింది. ఆ తర్వాత మనము ఆవరణ సంబంధ పిరమిడ్ గురించి మాట్లాడుకుందాం. ఆవరణ సంబంధ పిరమిడులు. ఈ ఆవరణ సంబంధ పిరమిడులను మనము ఎకలాజికల్ పిరమిడ్లు అని పిలుస్తాం. ఎకలాజికల్ పిరమిడులు అని పిలుస్తాము. ఈ ఎకలాజికల్ పిరమిడ్లని మొదటగా రూపొందించినది చార్లెస్ ఎల్టన్ అనేటువంటి శాస్త్రవేత్త. చార్లెస్ ఎల్టన్ అనేటువంటి శాస్త్రవేత్త మనకి ఆవరణ సంబంధ పిరమిడ్లను లేదా ఎకలాజికల్ పిరమిడ్లను రూపొందించడం జరిగింది. ఎకలాజికల్ పిరమిడ్ అనేటువంటి పదాన్ని చార్లెస్ ఎల్టను ప్రతిపాదించాడు. అంటే ఎకలాజికల్ పిరమిడ్లో లేదా ఆవరణ సంబంధ పిరమిడ్లో మనం గమనించాల్సింది ఏమిటి అంటే పోషక స్థాయిలు అంటే వివిధ పోషక స్థాయిలను మనకు రేఖాత్మకంగా సూచించడం. అంటే పోషక స్థాయిలను రేఖాత్మకంగా
సూచించేటువంటి విధానమే మనకు ఎకలాజికల్ పిరమిడ్లు లేదా మనము ఆవరణ సంబంధ పిరమిడ్ అంటాం. అంటే పోషక స్థాయిల నిర్మాణాన్ని రేఖాత్మకంగా సూచించడాన్ని ఎకలాజికల్ పిరమిడ్ లేదా ఆవరణ సంబంధ పిరమిడ్ అని చార్లెస్ ఎల్టను ప్రతిపాదించడము లేదా పరిగణించడం జరిగింది. ఈ ఎకలాజికల్ పిరమిడ్లో మొదట ఉండేటువంటివి ఉత్పత్తిదారులు ఉన్నాయి. ఇంకా మనకు వినియోగదారుల్లో ప్రాథమిక వినియోగదారులు, ద్వితీయ వినియోగదారులు లేదా ఉన్నత శ్రేణి వినియోగదారులు మనం చేర్చవచ్చును. అంటే మొత్తం మీద ఎకలాజికల్ పిరమిడ్ లోపల లేదా ఆవరణ సంబంధ పిరమిడ్ లోపల ఉత్పత్తిదారులు, వినియోగదారులు మనకు కనబడుతున్నాయి. అంటే ఉత్పత్తిదారుల యొక్క స్థానము పీఠ భాగంలోనూ, వినియోగదారులు నుంచి ప్రాథమిక వినియోగదారులు, ద్వితీయ వినియోగదారులు, తృతీయ వినియోగదారులకు పోయేసరికి ఆ స్థానము శిఖరానికి లేదా చివరన చేరుతుంది. ఇది కాక రేఖాత్మకంగా ఈ పోషక స్థాయిల నిర్మాణాన్ని రేఖాత్మకంగా సూచించేటువంటి ప్రక్రియను ఏమని పిలుస్తున్నామంటే ఆవరణ సంబంధ పిరమిడ్ లేదా ఎకలాజికల్ పిరమిడ్ అని పిలుస్తాము. ఈయన చార్లెస్ ఎల్టను మరి ఈ ఆవరణ వ్యవస్థలో ఎన్ని రకాల పిరమిడ్లను రూపొందించాడు? ఆవరణ వ్యవస్థలో చార్లెస్ ఎల్టను 3 రకాల పిరమిడ్లను రూపొందించాడు. ఒకటి సంఖ్యా సంబంధ పిరమిడ్లు, రెండు శక్తి సంబంధ పిరమిడ్లు, 3 జీవ ద్రవ్యరాశి సంబంధ పిరమిడ్లు. మనకి ఎకలాజికల్ పిరమిడ్లు 3 రకాలు. ఒకటి సంఖ్యా సంబంధ పిరమిడ్లు, 2 శక్తి సంబంధ పిరమిడ్లు, 3 జీవ ద్రవ్యరాశి సంబంధ పిరమిడ్లు. ఇక్కడ ఈ సంఖ్యా సంబంధ పిరమిడ్లు తీసుకున్నట్లయితే అంటే సంఖ్యాత్మకంగా ఆ ఆవరణ వ్యవస్థ యొక్క పిరమిడ్ను నిర్మిస్తున్నాము. అంటే సంఖ్యను తీసుకుంటున్నాము. ఉదాహరణగా సంఖ్యా సంబంధ పిరమిడ్కు ఉదాహరణగా కొలను తీసుకున్నట్లయితే ఆ కొలను లోపల ఉన్నటువంటి ఉత్పత్తిదారుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పీఠ భాగంలో ఉన్న ఉత్పత్తిదారుల సంఖ్య ఎక్కువ. ఆ తర్వాత ప్రాథమిక వినియోగదారులను గాక తీసుకున్నట్లయితే ఈ ప్రాథమిక వినియోగదారులలో సంఖ్య ఉత్పత్తిదారులతో పోల్చినప్పుడు కొంచెం తక్కువగా ఉంటుంది. అలాగే ద్వితీయ వినియోగదారులను తీసుకున్నప్పుడు ఇంకా తక్కువగా ఉంటుంది. తృతీయ వినియోగదారులను తీసుకున్నప్పుడు ఇంకా తక్కువగా ఉంటుంది. అంటే ఈ రకంగా కొలన ఆవరణ వ్యవస్థ యొక్క సంఖ్యా సంబంధ పిరమిడ్ను చూసినట్లయితే మనము ఇక్కడ గీసినటువంటి విధానములోనే కనబడుతుంది. ఇలా పిరమిడ్ కనబడింది అంటే ఇది నిటారుగా కనబడేటువంటి పిరమిడు అని పిలుస్తాము. అంటే పిరమిడు సాధారణంగా నిటారుగా కనబడవచ్చు లేదా తలకిందులుగా కనబడవచ్చు. కాబట్టి ఇక్కడ సంఖ్యా సంబంధ పిరమిడును మనము కొలన ఆవరణ వ్యవస్థలో చూసినప్పుడు మనకు అది నిటారుగా కనబడుతుంది. ఒక శంకు ఆకారములో మనకు కనబడుతుంది. అంటే కొలన ఆవరణ వ్యవస్థ యొక్క ఉత్పత్తిదారుల సంఖ్య వినియోగదారుల సంఖ్య కన్నా అధికమని తెలుస్తుంది. అలాగే ఈ సంఖ్యా సంబంధ పిరమిడ్ను మనము చెట్టు ఆవరణ వ్యవస్థకి ఆపాదించినట్లయితే అంటే చెట్టు ఆవరణ వ్యవస్థలో అంటే చెట్టుని తీసుకున్నట్లయితే లేదా ఒక వృక్షాన్ని తీసుకున్నట్లయితే ఒకే వృక్షం పైన అనేక పక్షులు ఉంటాయి వినియోగదారులవి. ఆ పక్షుల పైన అనేక కీటకాలు ఉంటాయి కాబట్టి అవి కూడా వినియోగదారులే. ఇక్కడ సంఖ్యా సంబంధ పిరమిడ్ను వృక్ష ఆవరణ వ్యవస్థలో చెట్టు ఆవరణ వ్యవస్థలు కాక చూసినట్లయితే మనకు తలకిందులుగా కనబడుతుంది. అంటే చెట్టు ఒక సంఖ్యలో ఒకటేగానే కనబడుతుంది, దానిపైన ఉన్నటువంటి పక్షులు ఎక్కువగా కనబడుతున్నాయి, దానిపైన ఉన్నటువంటి సూక్ష్మజీవులు ఇంకా ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి చెట్టు ఆవరణ వ్యవస్థలో మనము సంఖ్యా సంబంధ పిరమిడ్ గాక నిర్మించినట్లయితే అది మనకు తలకిందులుగా కనబడుతుంది. ఇక రెండవది శక్తి సంబంధ పిరమిడ్. ఈ శక్తి సంబంధ పిరమిడ్ అన్ని ఆవరణ వ్యవస్థల్లో నిటారుగానే కనబడుతుంది. ఎందుకంటే శక్తి అనేది ఒక పోషక స్థాయి నుంచి ఇంకొక పోషక స్థాయికి వెళ్ళేసరికి తగ్గుతుంది అనుకున్నాం మనం.
అంటే శక్తి ఒక పోషక స్థాయి నుంచి ఇంకొక పోషక స్థాయికి వెళ్ళేసరికి కేవలము 10% మాత్రమే ఆ పోషక స్థాయిలో నిల్వ ఉంటుందని లిండేమన్ అనేటువంటి శాస్త్రవేత్త గుర్తించాడు కాబట్టి దాన్ని లిండేమన్ పోషక సూత్రం అని కూడా పిలుస్తాము. అంటే లిండేమన్ పోషక సూత్రము ప్రకారము శక్తి అనేది 10% మాత్రమే ఒక పోషక స్థాయిలో ఉంటుంది. మిగిలిన 90% వ్యర్థమైపోతుంది అని తెలుస్తుంది. కాబట్టి లిండేమన్ ప్రకారము శక్తి ఒక పోషక స్థాయిలో లేదా ఒక పోషక స్థాయి నుంచి ఇంకో పోషక స్థాయికి చేరేసరికి కేవలం 10% శక్తి మాత్రమే చేరుతుంది. అది మాత్రమే అది మనకు ఆ పోషక స్థాయిలో కనబడుతుంది. మిగిలిన 90% అది వ్యర్థమవుతుంది అనేటువంటి విషయము అర్థమవుతుంది. దీన్నే మనము లిండేమన్ పోషక స్థాయి సూత్రము లేదా పోషక సూత్రం అని పిలుస్తాం. ఇక్కడ శక్తి సంబంధ పిరమిడ్లు గాక చూసినట్లయితే ఇక్కడ శక్తి అనేది ఉత్పత్తిదారుల నుంచి ప్రాథమిక వినియోగదారులకి, ప్రాథమిక వినియోగదారుల నుంచి ద్వితీయ వినియోగదారులకి, ద్వితీయ వినియోగదారుల నుంచి తృతీయ వినియోగదారులకి, ఉన్నత శ్రేణి ఈ తృతీయ వినియోగదారులకి వెళ్ళేసరికి శక్తి క్రమంగా తగ్గిపోయింది. కాబట్టి ఇది ఎల్లప్పుడూ నిటారుగానే ఉంటుంది. ఇది సర్వసాధారణంగా అందరూ సులభంగా గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే శక్తి సంబంధ పిరమిడు ఎల్లప్పుడూ నిటారు. అది కొలన ఆవరణ వ్యవస్థ అయినా, చెట్టు ఆవరణ వ్యవస్థ అయినా, అడవి ఆవరణ వ్యవస్థ అయినా, గడ్డి మైదాన ఆవరణ వ్యవస్థ అయినా, ఇంకా ఏ రకమైనటువంటి మంగ్రూ ఆవరణ వ్యవస్థ అయినా, ఏ ఆవరణ వ్యవస్థ అయినా శక్తి సంబంధ పిరమిడ్ గాక పరిశీలిస్తే అది ఎల్లప్పుడూ నిటారుగానే ఉంటుందనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మూడవది చూసుకున్నట్లయితే జీవ ద్రవ్యరాశి సంబంధ పిరమిడు. ఈ జీవ ద్రవ్యరాశి సంబంధ పిరమిడ్లో అంటే జీవుల అంటే పోషక స్థాయిల్లో ఉన్నటువంటి జీవుల ద్రవ్యరాశి యొక్క అంటే పరిమాణాన్ని గాక తీసుకున్నట్లయితే, ఆ భారాన్ని గాక తీసుకున్నట్లయితే అది మనము ఒక రేఖాత్మకంగా సూచించినట్లయితే అది ఒక పిరమిడ్ రూపంలో మనకు కనబడుతుంది. ఇక్కడ జీవద్రవ్యరాశి సంబంధ పిరమిడు మనకు కొలన్కు మనం అనువర్తింప చేద్దాం. కొలన ఆవరణ వ్యవస్థలో మనకి జీవద్రవ్యరాశి పిరమిడ్ గాక తీసుకున్నట్లయితే చిన్న చిన్న కీటకాలని చిన్న చేపలు భక్షిస్తాయి. అప్పుడు చిన్న చేపల యొక్క బరువు చిన్న చిన్న కీటకాల కన్నా చాలా ఎక్కువ. ఆ చిన్న చేపల్ని పెద్ద చేపలు భక్షిస్తాయి. అప్పుడు చిన్న చేపల బరువు కన్నా పెద్ద చేపల బరువు ఇంకా ఎక్కువ. ఇప్పుడు మనము ఉత్పత్తి అంటే ఈ పోషక స్థాయిల్లో మధ్య సంబంధాన్ని లేదా జీవద్రవ్యరాశి పరిమాణాన్ని లేదా బరువును ఆధారంగా చేసుకొని ఈ రేఖాచిత్రాన్ని గాక నిర్మించినట్లయితే ఇది మనకు తలకిందులుగా కనబడుతుంది. అంటే జీవద్రవ్యరాశి సంబంధ పిరమిడు కొలన ఆవరణ వ్యవస్థలో గాక చూసినట్లయితే అది మనకు తలకిందులుగా కనబడుతుంది. ఎందుకంటే కీటకాల యొక్క జీవద్రవ్యరాశి చాలా తక్కువ చిన్న చేపల కంటే, చిన్న చేపల యొక్క జీవద్రవ్యరాశి పెద్ద చేపల కంటే ఇంకా తక్కువ. కాబట్టి పెద్ద చేపలు ఇంకా తిమింగలాలతో పోలిస్తే ఇంకా తక్కువ. కాబట్టి ఇక్కడ ఈ జీవద్రవ్యరాశి సంబంధ పిరమిడు తలకిందులుగా మనకు కనబడుతుంది. ఇది ఈ ఆవరణ సంబంధ పిరమిడ్లకు సంబంధించినటువంటి వివరణ. అంటే ఆవరణ సంబంధ పిరమిడ్లో మనం ఏం తెలుసుకున్నాము అంటే వివిధ పోషక స్థాయిల్లో ఉన్నటువంటి పోషక స్థాయిల నిర్మాణాన్ని ఆధారంగా చేసుకొని ఒక రేఖాత్మక చిత్రణను లేదా సంబంధాన్ని మనము వివరించాము. ఇది ఆవరణ సంబంధ పిరమిడ్లకు సంబంధించినటువంటి వివరణ. ఇక ఆ తర్వాత ఇంకొక టాపిక్లో గాక వెళ్ళినట్లయితే అది అనుక్రమము. ఈ అనుక్రమాన్ని మనము సక్సేషన్ అని పిలుస్తాము. అనుక్రమకాన్ని మనం సక్సేషన్ అని పిలుస్తాము. అనుక్రమకము అంటే ఏమిటి అంటే ఒక ప్రదేశములో ఉన్నటువంటి జీవ సంపద లేదా ఈ జీవులు మరొక జీవుల చేత క్రమక్రమంగా ఆక్రమించబడము. అంటే ఒక సమూహము మరొక సమూహం చేత క్రమక్రమంగా ఆక్రమించడము లేదా ఆవరణ వ్యవస్థలో ఉన్నటువంటి వివిధ రకాల సమూహాలు వేరొక సమూహాల చేత క్రమక్రమంగా ఆక్రమించబడడాన్ని మనము అనుక్రమకము అని పిలుస్తాము. అనుక్రమకము అనే పదాన్ని మొదటగా హాల్ట్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. అనుక్రమము లేదా అనుక్రమము లేదా అనుక్రమకము అనేటువంటి పదాన్ని మొదటగా హాల్ట్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. ఈ హాల్ట్
ప్రకారము అనుక్రమకము అంటే ఏమిటి? వాస్తవంగా అనుక్రమకం అంటే ఏమిటి అంటే ఒక ప్రదేశములో ఉన్నటువంటి లేదా ఆవరణ వ్యవస్థలో ఉన్నటువంటి జీవ సమూహాలు వేరొక సమూహాల చేత క్రమక్రమంగా ఆక్రమింపబడడమే మన అనుక్రమము. ఈ అనుక్రమానికి సంబంధించినటువంటి నిర్వచనాలు తీసుకున్నట్లయితే మొదటగా ఓడము అనేటువంటి శాస్త్రవేత్త ఇచ్చినటువంటి నిర్వచనాన్ని తీసుకుందాము. ఏమన్నాడు? ఓడము ఒక ప్రమాణ ప్రదేశములో క్రమ పద్ధతిలో సంఘాలలో జరిగేటువంటి మార్పు. అంటే ఒక ప్రమాణ ప్రదేశములో వివిధ సమూహాలు ఉంటాయి. ఆ ఒక ప్రమాణ ప్రదేశములో వివిధ సంఘాలు ఉంటాయి. ఆ వివిధ సంఘాలు వేరొక సమూహాల చేత క్రమక్రమంగా ఆక్రమించబడము, క్రమక్రమంగా ఆ పాత సమూహాల్ని తొలగింపచేసేటువంటి ప్రక్రియని ఓడము నిర్ధారించడం జరిగింది. ఆ తర్వాత ఈ ప్లాంట్ సక్సేషన్ లేదా అనుక్రమం అనే పుస్తకాన్ని మొదటగా ప్రచురించినటువంటి క్లిమెట్స్ అనేటువంటి శాస్త్రవేత్త కూడా ఈ అనుక్రమానికి సంబంధించి కూడా నిర్వచనము ఇవ్వడం జరిగింది. ఆ క్లిమెట్స్ ప్రకారము అనుక్రమం యొక్క నిర్వచనం ఏంటంటే ఒక ప్రదేశాన్ని క్రమానుసారంగా వేరు సంఘాల సమూహాలు ఆక్రమించడము. అంటే క్లిమెట్స్ ప్రకారము ఒక ప్రదేశాన్ని క్రమానుసారంగా వేరు సంఘాలు లేదా వాటి సమూహాలు ఆక్రమించుకోవడము. దాన్ని మనము అనుక్రమం అని క్లిమెట్స్ ప్రకారము చెప్పవచ్చు. అంటే క్లిమెట్స్ ప్రకారము ఒక ప్రదేశాన్ని వేరు సంఘాలు క్రమంగా ఆక్రమించుకోవడం అని తెలుస్తుంది. ఇది అనుక్రమానికి సంబంధించినటువంటి ఓడము క్లిమెట్స్ ఇచ్చినటువంటి నిర్వచనాల్లోని సారాంశము. ఇప్పుడు అనుక్రమము ఎలా జరుగుతుంది? ఈ అనుక్రమానికి గల కారణాలు ఏంటి? అనుక్రమానికి గల కారణాలు ఏంటివి? అనుక్రమకానికి ప్రధానంగా 3 కారణాలను గుర్తించారు. అనుక్రమానికి గల కారణాలు 3. 1 శీతోష్ణ స్థితి సంబంధమైనవి. శీతోష్ణ స్థితి సంబంధించినటువంటిది. 2 స్థలాకృతికి సంబంధించినటువంటివి. 3 మనకి జీవ సంబంధమైనటువంటివి. అంటే మనకి అనుక్రమానికి 3 రకాల కారణాలను గుర్తించడం జరిగింది. 1 శీతోష్ణ స్థితి సంబంధమైన కారణాలు, 2 స్థలాకృతి సంబంధమైన కారణాలు, 3 జీవ సంబంధ కారణాలను గుర్తించడం జరిగింది. శీతోష్ణ స్థితి, స్థలాకృతి, జీవ సంబంధ కారణాల వల్లనే మనకు ఈ ఆవరణ వ్యవస్థల్లో లేదా జీవావరణములో మనకి అనుక్రమము జరుగుతున్నట్లుగా అర్థమవుతుంది. అయితే ఈ జీవావరణంలో లేదా ఆవరణ వ్యవస్థలో అనుక్రమము జరిగేటువంటి విధానాన్ని గాక పరిశీలించినట్లయితే, అంటే ఇప్పుడు అనుక్రమము జరిగేటువంటి విధానాన్ని గురించి మాట్లాడుకుందాము. అనుక్రమము జరిగే విధానము. ఈ అనుక్రమము జరిగే విధానము ప్రధానంగా మనకి న్యూడేషను, ప్రవాసము, ఎకసిసు, సంకలనము, పోరాటము, ప్రతిచర్య, చరమదశతో కూడుకున్నటువంటిది. అంటే అనుక్రమము జరిగే విధానాన్ని గాక పరిశీలించినట్లయితే దాంట్లో మనకు వివిధ రకాల ప్రక్రియలు లేదా వివిధ రకాల అంశాలు కనబడుతున్నాయి. అందులో 1 నొడేషన్ కనబడుతుంది, 2వది ఎకసిస్ కనబడుతుంది, 3వది ప్రమాసం కనబడుతుంది, 4వది సంకలనం కనబడుతుంది, 5వది పోరాటం కనబడుతుంది, 6వది ప్రతిచర్య కనబడుతుంది, 7వది మనకు చరమదశ కనబడుతుంది. ఇది అనుక్రమము జరిగేటువంటి విధానములో ఉన్నటువంటి అంశాలుగా లేదా ప్రక్రియలుగా మనము చెప్పవచ్చును. ముందుగా మనము న్యూడేషన్ గురించి మాట్లాడుకుందాము. న్యూడేషన్
ఈ నుడేషన్ అంటే ఏమిటి అంటే వాస్తవంగా నుడేషన్ అంటే బంజరు భూములు ఏర్పడేటువంటి విధానము. నుడేషన్ అంటే బంజరు భూములు ఏర్పడేటువంటి విధానము. మరి బంజరు భూములు ఎలా ఏర్పడతాయి ఒక ఆవరణ వ్యవస్థ నుంచి అంటే శీతోష్ణ స్థితి సంబంధం కారణాల వల్ల, స్థలాకృతి సంబంధ కారణాల వల్ల, లేదా జీవులకు సంబంధించినటువంటి కారణాల వల్ల. అంటే బంజరు భూములు ఏర్పడడానికి కారణం ఏంటంటే శీతోష్ణ స్థితి సంబంధ కారణాలు ఉన్నాయి, నెక్స్ట్ స్థలాకృతి సంబంధించినటువంటి కారణాలు ఉన్నాయి, మూడవది జీవ సంబంధమైన కారణాలు ఉన్నాయి. ఒకటి స్థలాకృతికి సంబంధించినటువంటి కారణమే, శీతోష్ణ స్థితికి సంబంధించిన కారణమే, నెక్స్ట్ జీవ సంబంధమైన కారణాలు. ఈ శీతోష్ణ స్థితి, స్థలాకృతి, జీవ సంబంధ కారణాల వల్ల మనకి దీనితో పాటుగా ఇంకా ఇతర కారకాల వల్ల కూడా ఆవరణ వ్యవస్థలో బంజరు భూములు ఏర్పడేటువంటి ప్రక్రియనే మనము న్యూడేషన్ అని పిలుస్తాము. అంటే నుడేషన్ అంటే సింపుల్గా చెప్పాలంటే శీతోష్ణ స్థితి, స్థలాకృతి, జీవ సంబంధతో పాటుగా ఇతర కారకాల వల్ల ఆ ప్రదేశములో బంజరు భూము ఏర్పడేటువంటి ప్రక్రియనే మనము న్యూడేషను అని పిలుస్తాము. ఈ నుడేషన్ జరిగిన తర్వాత అంటే బంజరు భూములు ఏర్పడిన తర్వాత ఇంకా ఏం జరుగుతుంది? ఆక్రమణ జరుగుతుంది. అంటే ఏదో ఒక ఇతర జీవ సమూహం వచ్చి అక్కడ చేరడం జరుగుతుంది. దాన్నే మనము ఆక్రమణ అని పిలుస్తాము. ఏదో ఒక జీవ సమూహము లేదా మొక్కలు వచ్చి చేరడాన్ని మనం చేరినట్లయితే ఆ మొక్కలను మనం ఏమని పిలవాలంటే పయనీరు ప్లాంట్స్ అని పిలవాలి. అంటే బంజరు భూముల్లో మొదటగా చేరేటువంటి మొక్కలను మనము పయనీర్ ప్లాంట్స్ అని పిలుస్తున్నాము. వాటిని ప్రారంభ మొక్కలు అని పిలుస్తున్నాము. పయనీర్ ప్లాంట్స్ లేదా ప్రారంభ మొక్కలు అంటే బంజరు భూములు అంటే ఎలాంటి మొక్కలు లేనటువంటి ప్రదేశము. ఇది న్యూడేషన్ అనేటువంటి ప్రక్రియ ద్వారా ఏర్పడింది. ఈ బంజరు భూములు ఏర్పడిన తర్వాత వచ్చేటువంటి లేదా వచ్చి చేరేటువంటి మొక్కలను లేదా మొదటగా వచ్చినటువంటి మొక్కలను మనం ప్రారంభపు మొక్కలు లేదా వాటిని పయనీర్ ప్లాంట్స్ అని పిలుస్తున్నాము. పయనీర్ అంటే ప్రారంభము లేదా మొదట అనేటువంటి అర్థం వస్తుంది. ఇక్కడ పయనీర్ ప్లాంట్స్ తర్వాత ఏం జరుగుతుంది అంటే ఎకసిస్ జరుగుతుంది. ఈ ఎకసిస్ అంటే ఏమిటి మరే? ఎకసిస్ అంటే ప్రారంభ మొక్కలు నూతన పరిస్థితుల్లో స్థిరపడము ఎకసిస్. ముందుగా బంజరు భూములు ఏర్పడ్డాయి. బంజరు భూముల తర్వాత ప్రారంభ మొక్కలు వచ్చినాయి లేదా వాటిని పయనీర్ ప్లాంట్స్ అంటున్నాం. ఈ పయనీర్ ప్లాంట్స్ ఆ నూతన పరిస్థితులను తట్టుకొని అక్కడ స్థిరపడడాన్ని మనము ఎకసిస్ అని పిలుస్తున్నాము. ఎకసిస్ అంటే ప్రారంభపు మొక్కలు లేదా పయనీర్ ప్లాంట్స్ నూతన ప్రదేశములో అక్కడ ఉన్నటువంటి వాతావరణానికి అనుకూలంగా ఉండి స్థిరపడడం అని గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఇంకా వివిధ రకాలైనటువంటి ప్రక్రియలు జరుగుతూనే ఉంటాయి. ఈ ఎకసిస్ జరిగేటప్పుడే వాటి జీవుల మధ్య ప్రతిచర్యలు జరగడము, అక్కడ సంకలనము జరగడము, తర్వాత పోటీ ప్రక్రియ కనబడుతుంది. అంటే వాటి మధ్య కాంపిటీషన్, దాన్ని మనము రియాక్షన్ అని పిలుస్తున్నాము. తర్వాత ప్రతిచర్యను మనం రియాక్షన్ అంటున్నాము. తర్వాత కాంపిటీషన్ కూడా ఆ మొక్కల మధ్య, ఆ విస్తరణలో మొక్కల మధ్య కూడా కనపడుతుంది. చివరికి ఆ మొక్కలు అక్కడ స్థిరపడడం జరుగుతుంది. దాన్ని మనము ఎకసిస్ అని పిలుస్తున్నాము. ఇది అనుక్రమం జరిగేటువంటి విధానానికి సంబంధించినటువంటి సంక్షిప్త వివరణ. అంటే అనుక్రమం జరిగే విధానములో మనం ముఖ్యంగా పోటీ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని గాక గుర్తుంచుకోవాల్సింది ఒకటి నుడేషను, రెండవది ఎకసిస్. నుడేషన్ అంటే వాడి శీతోష్ణ స్థితి, స్థలాకృతి, జీవ సంబంధ కారణాల వల్ల మొక్కలు మొత్తము పోయి మనకు బంజరు భూములు ఏర్పడేటువంటి లేదా జీవులు మొత్తము పోయి బంజరు భూములు ఏర్పడేటువంటి ప్రక్రియని మనము నుడేషన్ అంటున్నాము. ఆ తర్వాత ఎకసిస్ అంటే పయనీర్ ప్లాంట్స్ ఆ కొత్త ప్రదేశములో అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తట్టుకొని
స్థిరపడేటువంటి ప్రక్రియను ఎకసిస్ అంటాము. నొడేషన్, ఎకసిస్ అనే పదాలు శాస్త్రీయమైనవి కాబట్టి విద్యార్థులు తప్పనిసరిగా ఈ అంశాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనము అనుక్రమ రకాల గురించి మాట్లాడుకుందాము. అనుక్రమములో ఉన్నటువంటి రకాలు. ఈ అనుక్రమం రకాలు సాధారణంగా 2 రకాలు. ఒకటి ప్రాథమిక అనుక్రమము. ప్రాథమిక అనుక్రమము దాన్నే ప్రైమరీ సక్సెషన్ అంటాము. రెండవది ద్వితీయ అనుక్రమము, దీన్నే సెకండరీ సక్సెషన్ అని పిలుస్తాము. అనుక్రమము రకాలు. అనుక్రమము 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ప్రాథమిక అనుక్రమము ప్రైమరీ సక్సెషన్, రెండవది ద్వితీయ అనుక్రమము సెకండరీ సక్సెషన్. ప్రాథమిక అనుక్రమము ఎప్పుడు జరుగుతుంది అంటే బంజరు భూముల్లో జరిగేటువంటి అనుక్రమాన్ని మనం ప్రాథమిక అనుక్రమం అని పిలవచ్చు. లేదా లావా బయటికి వచ్చి చల్లబడిన తర్వాత ఎలాంటి మొక్కలు కానీ జీవులు కానీ లేని ప్రదేశములో మనకు జీవ సమూహము లేదా మొక్కలు ప్రారంభమయ్యేటువంటి మొక్కలు చేరేటువంటి ప్రక్రియను మనము ఏమని పిలుస్తున్నామంటే ప్రాథమిక అనుక్రమము. అంటే ఎలాంటి జీవ సమూహము లేకుండా లావా బయటికి వచ్చిన తర్వాత మొదటగా మొక్కలతోటే లేదా జీవులతోటే ఆ అనుక్రమము ప్రారంభమైతే దాన్ని ప్రాథమిక అనుక్రమము లేదా ప్రైమరీ సక్సెషన్ అని పిలుస్తాము. అంటే ప్రైమరీ సక్సెషన్ ముందుగా ఎలాంటి ఆ జీవుల ఆవాసము ఆ ప్రదేశములో ఉండదు. కేవలము అక్కడ లావా చల్లబడి ఆ చల్లబడిన లావా తర్వాత క్రమక్రమంగా మొక్కలు జీవరాశులు వచ్చి చేరడం అనేటువంటి విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. ఇక్కడ ప్రాథమిక అనుక్రమము ద్వితీయ అనుక్రమంతో పోలిస్తే చాలా ఆలస్యంగా జరుగుతుంది. ఆ అనుక్రమంలో ఉన్నటువంటి వివిధ స్థాయిలను వివిధ దశలను క్రమకీయ దశలు అని కూడా పిలుస్తాము. అంటే మొదటగా ప్రారంభ ప్లాంట్స్తో లేదా పైనీర్ ప్లాంట్స్తో ప్రారంభమవుతుంది. అది చివరగా చరమ దశతో అంతమవుతుంది. ఇంకా రెండవది ద్వితీయ అనుక్రమము. అంటే ప్రాథమిక అనుక్రమకము ఏదేని కారణాల వల్ల, అది శీతోష్ణ స్థితి సంబంధ కారణాలు కావచ్చు, స్థలాకృతి సంబంధ కారణాలు కావచ్చు, లేదా జీవ సంబంధ కారణాలు కావచ్చు. ఈ ఏదేని కారణాల ఫలితంగా మనకు ప్రాథమిక అనుక్రమములో ఉన్నటువంటి మొక్కల సమూహాలు లేదా జీవ సమూహాలు వేరొక సమూహాల చేత ఆక్రమించబడినట్లయితే దాన్ని మనము ద్వితీయ అనుక్రమకము అని పిలుస్తాము. ద్వితీయ అనుక్రమకములో మనము చూసేది ఏంటంటే ప్రాథమిక అనుక్రమానికి సంబంధించినటువంటి అవశేషాలు కనబడతాయి. కాబట్టి ప్రాథమిక అనుక్రమము నశించిపోయిన తర్వాత లేదా ప్రాథమిక అనుక్రమం స్థానములో ద్వితీయ అనుక్రమకము జరిగినట్లుగా మనకు కనబడుతుంది. అంటే ద్వితీయ అనుక్రమకము ప్రాథమిక అనుక్రమం జరిగేటువంటి విధానముతో పోలిస్తే, ఆ కాలంతో పోలిస్తే ద్వితీయ అనుక్రమమే ప్రాథమిక అనుక్రమం కన్నా త్వరగా జరుగుతుందని అర్థమవుతుంది. అంతేకాకుండా ఈ అనుక్రమంకు సంబంధించినటువంటి గతంలో అడిగినటువంటి ప్రశ్నలు కాక పరిశీలించినట్లయితే ఒక స్పష్టమైనటువంటి సంక్లిష్టమైనటువంటి ప్రశ్న మనకు కనబడుతుంది. ఒకటి, ఆవరణ క్రమము దేని పరస్పర సంబంధాన్ని సూచిస్తుంది? ఆవరణ క్రమము దేని పరస్పర సంబంధాన్ని సూచిస్తుంది? ఒకటవది, ప్రకృతిలో జీవించి ఉన్న వాటిలో, అంటే కేవలం ఇక్కడ జీవించి ఉన్నటువంటి వాటి మధ్యనే సంబంధాన్ని మాట్లాడుతున్నాడు. రెండవ దాంట్లో మొక్కలు, జంతువులు, సూర్యుడు, అంటే జీవ నిర్జీవ అనుఘటకాలు ఒకటే నిర్జీవ అనుఘటకం తీసుకున్నాడు. తర్వాత మూడవ దాంట్లో జీవం ఉన్న జీవము లేని ప్రకృతిలోని శక్తి చక్రాలు, అంటే ఒక జీవ సమూహము లేదా మొక్కల సమూహం, జంతు సమూహము, ఇతర జీవ సమూహము వేరొక సంఘాల చేత ఆక్రమించుకోవడము అనేది మనం అనుక్రమంగా భావిస్తున్నాము. కాబట్టి మూడవ ఆప్షన్లో జీవం ఉన్న జీవము లేని ప్రకృతిలోని శక్తి చక్రాల గురించి వివరించేదిగా మనకు అనుక్రమము లేదా పరస్పర సంబంధాన్ని వివరించేదిగా అనుక్రమాన్ని భావించవచ్చు. నాలుగవ దాంట్లో మైక్రోబులు, వృక్షాలు, జంతువులు,
ఇక్కడ కేవలము జీవ సంబంధాల మధ్య జీవ అనుఘటకాల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని వివరించడం జరుగుతుంది. అంటే ఈ ప్రశ్నలో సాధారణంగా నిశితంగా ఆలోచించినట్లయితే మనకు జీవ అనుఘటకాలు అవసరమే, మరి నిర్జీవ అనుఘటకాలు అవసరమే, వాటి మధ్య సంబంధాన్ని గురించి లేదా వాటిలో ఉన్నటువంటి ఆహార పదార్థాల రవాణా లేదా శక్తి చక్రాల గురించినటువంటి వివరణ కూడా అవసరం అనే విషయాన్ని మనం గుర్తించాలి. అంతేకాకుండా నెక్స్ట్ అనుక్రమము జరిగేటువంటి ప్రదేశాలు తీసుకున్నట్లయితే, అంటే జలావరణ వ్యవస్థలో లేదా జలము లోపల అనుక్రమం ప్రారంభమైతే దాన్ని జల అనుక్రమం అని, అంటే నీటి లోపల అనుక్రమం ప్రారంభమైతే అది నీటి అనుక్రమం లేదా హైడ్రార్క్ అని పిలుస్తాము, జలానుక్రమం అని పిలుస్తాము. ఈ జల అనుక్రమంలో కూడా ఆ అనుక్రమం ప్రారంభమైన తర్వాత వివిధ రకాల సంఘాలు వస్తాయి, వివిధ రకాల దశలు వస్తాయి, చివరికి చరమ దశతో ఆ జల అనుక్రమము అంతమవుతుంది. నెక్స్ట్ ఇక జలావరణ వ్యవస్థలో ప్రధానంగా కొలన ఆవరణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఆ జోన్లను లేదా మండలాలను గాక తీసుకున్నట్లయితే ఈ కొలన ఆవరణ వ్యవస్థలో ఉన్నటువంటి మండలాల గురించి మాట్లాడుకుందాము. ఈ కొలన ఆవరణ వ్యవస్థలో మనకి సాధారణంగా 3 రకాల మండలాలు కనబడతాయి. కొలన ఆవరణ వ్యవస్థలో మనకు 3 రకాల మండలాలు కనబడతాయి. ఒకటి మనకు ఉన్నటువంటి మండలం ఏంటంటే ప్రధానంగా వెలాంచల మండలం, దీన్నే వేలాంచల మండలం అని కూడా పిలుస్తాము, అంటే ఉపరితల మండలం అని కూడా పిలుస్తాము. ఒకటి వేలాంచల మండలము, రెండవది లిమ్నాటిక్ మండలము, మూడవది మనకు ప్రొఫండలు మండలము. ఈ కొలన ఆవరణ వ్యవస్థలో 3 రకాల మండలాల గురించి మీకు తప్పనిసరిగా అవగాహన ఉండాలి. కొలన ఆవరణ వ్యవస్థలో 3 రకాల మండలాలను గుర్తించడం జరిగింది. మొదటిది మనము వేలాంచల మండలం అని పిలుస్తున్నాము. ఈ వేలాంచల మండలం అనేది ఆ సరస్సు యొక్క చివరన, అంటే సరస్సు యొక్క చివరన లోతు తక్కువగా ఉన్నటువంటి మండలము, అధికంగా కాంతి ప్రసరణ కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనము వేలాంచల మండలమును గమనించినట్లయితే లోతు తక్కువగా ఉంటుంది, అది సరస్సు ఒడ్డున ఉన్నటువంటిది, సరస్సు ఒడ్డుకు దగ్గరగా ఉన్నటువంటి మండలముగా మనము పేర్కొనాలి. అట్లాగే రెండవ మండలం తీసుకున్నట్లయితే లిమ్నాటిక్ మండలము. ఈ లిమ్నాటిక్ మండలంలో కూడా కాంతి ప్రసరణ జరుగుతుంది. కాకపోతే కాంతి ప్రసరణ మన మొదటి మండలంతో లేదా వేలాంచల మండలంతో పోలిస్తే కొద్దిగా తక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు. మొత్తం మీద వేలాంచల మండలంలోను లిమ్నాటిక్ మండలంలోనూ రెండింటిలోని కాంతి ప్రసరణ ఉంటుంది. కాబట్టి ఈ రెండింటిని మనము కాంతి ప్రసరణ మండలాలుగా మనకు పేర్కొనవచ్చు. మరి కాంతి ప్రసరణ లేని మండలం అంటే ప్రొపండల మండలము. ఈ ప్రొపండల మండలంలో సాధారణంగా మనకు అడుగు భాగంలో బెంతిక్ జీవులు లేదా బురదలో మనకు వివిధ రకాల డెట్రివోర్లు కనబడతాయి. మొదటగా వేలాంచల మండలం అంటే కాంతి ప్రసరణ మండలం అని మాట్లాడుకున్నాం. దీంట్లో కూడా మనకు ఉత్పత్తిదారులు కనపడతాయి, ప్రధానంగా వృక్ష ప్లవకాలు, వివిధ రకాల వృక్షాలు కూడా కనబడతాయి. అలాగే లిమ్నాటిక్ మండలము, ఈ లిమ్నాటిక్ మండలం గురించి చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఈ లిమ్నాటిక్ మండలములో మనకు ఏమేమి జీవులు కనబడతాయి? ఉత్పత్తిదారులు ఉంటాయి, వినియోగదారులు ఉంటాయి, విచ్ఛిన్నకారులు కూడా ఉంటాయి. మరి ఉత్పత్తిదారులను తీసుకున్నట్లయితే మనకు మొక్కలు, ఉత్పత్తిదారులు ప్రధానంగా వృక్ష ప్లవకాలు, డయాటములు మనకు ఉత్పత్తిదారులుగా కనబడుతుంటాయి. అంతేకాకుండా ఇంకా వినియోగదారులు తీసుకున్నట్లయితే మనకు కనబడేటువంటి వినియోగదారులు ఏంటంటే న్యూస్టాన్లు. మనకు కనబడేటువంటి వినియోగదారులు న్యూస్టాన్లు, నెక్టాన్లు మరియు పెరిపైటాన్లు కూడా కనబడుతుంటాయి. పెరిపైటాన్లు, న్యూస్టాన్లు, నెక్టాన్లు, పెరిపైటాన్లు కూడా కనబడతాయి. అంటే న్యూస్టాన్లు అంటే ఏమిటి అంటే నీటి ఉపరితలంపై స్వేచ్ఛగా తేలియాడేటువంటి జీవులను మనము న్యూస్టాన్లు అని పిలుస్తాము. అంటే నీటి ఉపరితలంపై స్వేచ్ఛగా తేలియాడేటువంటి జీవులను మనము న్యూస్టాన్లు అని పిలిచాము. అంటే అది లార్వా అనే కావచ్చు, అంటే లేదా వివిధ రకాల డింబకాలే కావచ్చు, అవి మనకు న్యూస్టాన్లుగాను కనబడుతున్నాయి. నెక్టాన్లు నీటిలో స్వేచ్ఛగా ఈదగలిగేటువంటి జీవులను మనము నెక్టాన్లు అని పిలుస్తాము. సాధారణంగా చేపలను మనము
ఆహ్, నెక్టాన్‌లకు ఉదాహరణగా తీసుకోవచ్చు. న్యూస్టాన్‌లు అంటే నీటి ఉపరితలం మీద స్వేచ్ఛగా తేలియాడుతూ ఉన్నటువంటి జీవులు. నెక్టాన్‌లు అంటే నీటిలో ఈదగలిగేటువంటి జీవులను మనము నెక్టాన్‌లు అని పిలుస్తున్నాము. అలాగే పెరిపైటాన్‌లు, పెరిపైటాన్‌లనేవి ఇవి నీటిలో సాధారణంగా మొక్కలకు అంటిపెట్టుకునేటువంటి జీవులు. ఈ పెరిపైటాన్‌లనేవి వాస్తవంగా వినియోగదారులే. ఇవి నీటిలోని మొక్కలకు అంటుకొని ఉండేటువంటి జీవులుగా మనము గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి లిమ్నాటిక్ మండలము లోపల మనకు వినియోగదారుల లోపల న్యూస్టాన్‌లు, నెక్టాన్‌లు, పెరిఫైటాన్‌లు కనబడుతున్నాయి. ఆ రకంగా ఈ వినియోగదారుల గురించినటువంటి అవగాహన మనకు అవసరము. అంతేకాకుండా మనకి బెంతాసు జీవులను కూడా మనకు అడుగుతుంటాడు. అంటే బెంతాసు జీవులు అంటే ఏంటి? అవి కూడా లిమ్నాటిక్ మండలంలో ఉండవచ్చు. సాధారణంగా బెంతిక ఆవాసం అంటే నీటి అడుగు భాగముగా మనం పేర్కొంటాము. ఆ బెంతాసు జీవులంటే నీటి అడుగు లోపల బురదలో ఆవాసం చేసేటువంటి విచ్ఛిన్నకారులు లేదా వివిధ రకాల సూక్ష్మజీవులు అని కూడా మనము బెంతిక జీవులుగా గుర్తుపెట్టుకోవాలి. వాటిని మనము డెట్రివోర్లుగా, అవి శిలీంధ్రాలే కావచ్చు, యాక్టినోమైసిస్లు కావచ్చు, వివిధ రకాల బ్యాక్టీరియాలే కావచ్చు, అవి బెంతాసు జీవులని మనము గుర్తుపెట్టుకోవాలి. నెక్స్టు ఇక ప్రొపెండల మండము, అది అడుగు భాగము, కింది భాగము, సాధారణంగా ఇది కాంతి ప్రసరించని భాగంగా మనం పేర్కొంటాము. అంతేకాకుండా ఇంకొక స్టాండింగ్ అంశము, ఇంకొక అంశం తీసుకున్నట్లయితే స్టాండింగ్ క్రాప్. అంటే స్టాండింగ్ క్రాప్ అంటే ఏమిటి వాస్తవంగా? అంటే ఒక నిర్ణీత కాలము లోపల ఒక నిర్ణీత కాలము లోపల ప్రతి పోషక స్థాయిలో ఉండేటువంటి జీవ ద్రవ్యరాశిని లేదా పదార్థ ద్రవ్యరాశిని మనము స్టాండింగ్ క్రాప్ అని కూడా పిలుస్తాము. అంటే ఇక్కడ ఒక నిర్ణీత కాలములో ప్రతి పోషక స్థాయి, అది ఉత్పత్తిదారే కావచ్చు, వినియోగదారులు కావచ్చు, లేదా ప్రాథమిక వినియోగదారులు, ద్వితీయ తృతీయ ఏదేని పోషక స్థాయి కావచ్చు. ఆ నిర్ణీత కాలములో ప్రతి పోషక స్థాయిలో ఉండేటువంటి పదార్థ ద్రవ్యరాశిని మనము స్టాండింగ్ క్రాప్ అని పిలుస్తాము. ఇక్కడ ఈ స్టాండింగ్ క్రాప్తో కనెక్షన్ ఉన్నటువంటి ఒక పాయింట్ కూడా అవసరము. ఏమిటది? స్టాండింగ్ స్టేటు. స్టాండింగ్ స్టేటుకు స్టాండింగ్ క్రాప్కు గల సంబంధం ఏంటి అంటే, ఇక్కడ పదాలు ఒకే రకంగానే కనబడుతున్నాయి. స్టాండింగ్ క్రాప్ అంటే ఒక నిర్ణీత కాలములో ఒక ప్రదేశములో లేదా ఒక పోషక స్థాయి లేదా ప్రతి పోషక స్థాయిలో ఉన్నటువంటి పదార్థ ద్రవ్యరాశిని మనము స్టాండింగ్ క్రాప్ అన్నాం. మరి స్టాండింగ్ స్టేట్ అంటే ఏంటిది? ఇక్కడ స్టాండింగ్ స్టేట్ అంటే అక్కడ ఉన్నటువంటి ఖనిజ లవణాల స్థాయి. ఈ ఖనిజ లవణాల స్థాయిని మనము స్టాండింగ్ స్టేట్ అని పిలుస్తాము. అంటే ఖనిజ లవణాల స్థాయిని స్టాండింగ్ స్టేట్ అని, ఇక్కడ ఒక నిర్ణీత కాలములో ఉన్నటువంటి ప్రతి పోషక స్థాయిలో ఉన్నటువంటి పదార్థ ద్రవ్యరాశిని మనము స్టాండింగ్ క్రాప్ అని గుర్తుపెట్టుకోవాలి. కొన్ని పదజాలాలు, ఆవరణ శాస్త్ర పదజాలాలు లేదా పర్యావరణ సంబంధ పదజాలాలు చాలా ముఖ్యము. అవి పోటీ పరీక్షల్లో చాలా ఉపయోగపడతాయి. ఈ రెండు పదజాలాలు రాగానే కొన్ని అనుబంధ పదజాలాలు కూడా మనకు గుర్తొస్తాయి. అప్పుడు ఎకోటోన్ అని పిలుస్తాము. అంటే ఎకోటోన్ అంటే ఏమిటి? ఇది కూడా ఆవరణ వ్యవస్థలకు సంబంధించినటువంటి పదమే. ఈ ఎకోటోన్ అంటే ఏమిటి? వాస్తవంగా ఎకోటోన్ అంటే రెండు ఆవరణ వ్యవస్థలకు సంబంధించినటువంటి ఈ సంధి ప్రాంతము అని పిలవచ్చు. అంటే ఎకోటోన్ అంటే ఏం చేస్తున్నాము మనము? ఇది రెండు ఆవరణ వ్యవస్థలు, ఒకటిది ఏ ఆవరణ వ్యవస్థ, రెండవది బి ఆవరణ వ్యవస్థ. రెండు ఆవరణ వ్యవస్థల మధ్య, అంటే రెండు ఆవరణ వ్యవస్థలతో సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి ఈ ప్రదేశము. అందుకే దీన్ని ఏమంటున్నాము? బ్యారియర్ ప్లేస్. అంటే రెండు ఆవరణ వ్యవస్థలను కలిగి ఉన్నటువంటి ప్రాంతాన్ని మనము ఎకోటోన్ అని పిలుస్తాము. ఒకటి స్టాండింగ్ స్టేట్ వచ్చింది, ఒకటి ఎకోటోన్ వచ్చింది, రెండవ స్టాండింగ్ క్రాప్ వచ్చింది. కాబట్టి ఆవరణ వ్యవస్థలు కానీ ఆవరణ అనుక్రమం గురించి కానీ చదివేటప్పుడు విద్యార్థులు ఇలాంటి శాస్త్రీయ పదజాలాలని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. అందులో ప్రధానంగా మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే నొడేషన్ అవసరమే,
ఎకసిస్ అవసరమే, స్టాండింగ్ స్టేట్ అవసరమే, స్టాండింగ్ క్రాప్ అవసరమే, ఎకో టోన్ అవసరమే, న్యూస్టాన్ అవసరమే, నెక్టాన్ అవసరమే, పెరిపైటాన్ అవసరమే, ఎకో సిస్టమ్ అవసరమే. తర్వాత ఎకోసిస్టంలో ఉన్నటువంటి రకాలు కూడా అవసరమే. ఎకోసిస్టంలో కూడా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాము. ఎకోసిస్టంలో ప్రధానంగా లెంటిక్ ఎకోసిస్టము, లోటిక్ ఎకోసిస్టము. ఈ లెంటిక్ ఎకోసిస్టమ్ మీద, లోటిక్ ఎకోసిస్టమ్ మీద, నెక్స్ట్ తర్వాత మన ఆవరణ సంబంధ పిరమిడ్ల గురించి మాట్లాడుకున్నాము. ఆవరణ సంబంధ పిరమిడ్ల మీద కూడా ప్రశ్నలు ఇంతకుముందు జరిగింది. ఆవరణ సంబంధ పిరమిడ్లను మొదటగా రూపొందించిన వాళ్ళు ఎవరు అని ప్రశ్నిస్తాడు. అప్పుడు మనకు ఓడమ్ ఇస్తాడు, మిశ్రా ఇస్తాడు, ఎల్టన్ ఇస్తాడు, తర్వాత టాన్స్లే ఇస్తాడు. కాబట్టి ఆవరణ సంబంధ పిరమిడ్లను రూపొందించిన వాళ్ళు ఎవరు అంటే చార్లెస్ ఎల్టన్ అనేటువంటి విషయాన్ని మీరు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సిందే. కాబట్టి ఇక్కడ ఆవరణ వ్యవస్థ కానీ, ఆవరణ అనుక్రమము కానీ, అనుక్రమం యొక్క రకాలు కానీ, అనుక్రమాన్ని ప్రభావితం చేసేటువంటి కారణాలు కానీ, లేదా వివిధ రకాల ఆవరణ వ్యవస్థలకు సంబంధించినటువంటి అంశాలు కానీ మీరు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ మనము ఒకసారి ఆవరణ వ్యవస్థకు సంబంధించినటువంటి సేవలను గాక మరొకసారి మళ్ళా గుర్తు చేసుకున్నట్లయితే, ఆవరణ వ్యవస్థ సేవలను 4 రకాలుగా విభజించినటువంటిది ఏమిటి అంటే, మిలీనియము ఆవరణ వ్యవస్థ అంటే మిలీనియం ఆవరణ వ్యవస్థ అసెస్మెంట్ అనేది మనకు ఆవరణ వ్యవస్థను 4 రకాలుగా విభజించినట్లు కనబడుతుంది. అంటే మిలీనియం ఆవరణ వ్యవస్థలో ఒక అసెస్మెంట్ తీసుకున్నారు. ఆ అసెస్మెంట్లో మనకు 4 రకాల సేవలు కనబడ్డాయి. ఆ సేవల్లో ఒకటి ఆధారపూర్వక సేవలు కనబడుతున్నాయి, సరుకు రూప సేవలు కనబడుతున్నాయి, నియంత్రణాత్మక సేవలు కనబడుతున్నాయి, సంస్కృతి సంబంధ సేవలు కనబడుతున్నాయి. ఇక్కడ చిన్న అంశాన్ని మెలికబెట్టి ఇవ్వడానికి అవకాశం ఉన్నది. అంటే నారలు ఏ సేవలకు సంబంధించినటువంటి ఉదాహరణ, లేదా నారలు ఆవరణ వ్యవస్థ సేవల్లో ఏ రకానికి చెందినటువంటిది అంటే ఆధారపూర్వక సేవలు ఇస్తాడు, ఒకటి సరుకు రూప సేవలు ఇస్తాడు, నియంత్రణాత్మక సేవలు ఇస్తాడు, సంస్కృతి సంబంధ సేవలు ఇస్తాడు. ఇక్కడ నారలు అనగానే మనకేమవుతుంది, అది మనకు సరుకు. కాబట్టి ఆ సరుకు రూప సేవలు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తు తెచ్చుకోవాలి. అంతేకాకుండా ఆవరణ వ్యవస్థలో ఉన్నటువంటి జీవ అనుఘటకాల్లో ప్రధానంగా ఉత్పత్తిదారులు, ప్రాథమిక వినియోగదారులు, ద్వితీయ వినియోగదారులను కూడా తప్పనిసరిగా ప్రతినామాలతో గుర్తుపెట్టుకోవాలి. ఏమిటా ప్రతినామాలు ఏంటి అవి? ప్రాథమిక ఉత్పత్తిదారులకు ఇచ్చినటువంటి ప్రతినామం ఏంటిది? హెర్బీవోర్స్ లేదా శాకాహారులు అనేటువంటి ప్రతినామాన్ని ఇచ్చాము. ఆ తర్వాత మనము ద్వితీయ వినియోగదారులకు ఇచ్చినటువంటి ప్రతినామం ఏంటిది? అది కార్నివోర్స్ అనేటువంటి ప్రతినామాన్ని ఇచ్చాం. అంటే అవి మాంసాహారులని మనం తెలుగులో మాట్లాడుకుంటున్నాము. అలాగే మరొక ప్రతినామం కూడా ఇవ్వడం జరిగింది. ఒకవేళ అవి ఉత్పత్తిదారులను ఆహారంగా తీసుకోవడమే కాకుండా జంతువులను కూడా ఆహారంగా తీసుకుంటే వాటిని ఆమ్నివోర్లు అనేటువంటి పేరుతో పిలిచాము. ఆ తర్వాత ఉన్నత శ్రేణి వినియోగదారులని, తృతీయ వినియోగదారులను పిలిచాము. అంటే చివరి వినియోగదారులను మనము ఉన్నత శ్రేణి వినియోగదారులని పిలుస్తున్నాం. ఇక్కడ ఉదాహరణలు కూడా అడగడం జరుగుతుంది. ఆహారపు గొలుసులో సరి అయిన దాన్ని గుర్తించమని ఇంతకు గ్రూప్ 1 పరీక్షలో ఇవ్వడం జరిగింది. ఆహారపు గొలుసులో సరి అయిన దాన్ని గుర్తించము అని ఇచ్చి 4 ఆప్షన్స్ ఇస్తాడు. అందులో సరి అయిన క్రమం ఒకటే ఉంటుంది. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఆహారపు గొలుసు అనగానే ఉండాల్సింది ఉత్పత్తిదారులు ఉండాలి, ప్రాథమిక వినియోగదారులు ఉండాలి, ద్వితీయ వినియోగదారులు, కొన్నిసార్లు ద్వితీయ వినియోగదారులు లేకుండానే తృతీయ వినియోగదారులు ఉంటాయి. ఆ తర్వాత విచ్ఛిన్నకారులు ఏదో ఒక పేరు ఇస్తాడు. కాబట్టి ఇక్కడ ఆహారపు గొలుసులో ఉత్పత్తిదారులు లేకుండా మనము ఆప్షన్ను ఎంచుకోకూడదు. కాబట్టి ఉత్పత్తిదారులు, ప్రాథమిక వినియోగదారులు, ద్వితీయ వినియోగదారులు, తృతీయ వినియోగదారులు ఉన్నటువంటి ఆప్షన్ని మనము పరిశీలించి మాత్రమే ఎంచుకోవాలి. ఇది ఆల్రెడీ మనకు గ్రూప్ 1లో అడగడం జరిగింది. కాబట్టి ఆహారపు గొలుసు మీద ఇంతకుముందు 3 సార్లు ప్రశ్నలు వచ్చాయి. ఆవరణ క్రమం మీద ఇంతకుముందు 2 సార్లు ప్రశ్నలు వచ్చాయి. అంతేకాకుండా బయోమ్ మీద కూడా ప్రశ్న రావడం జరిగింది. ఎకో టోన్ మీద ప్రశ్న రావడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి న్యూస్టాన్ల మీద కానీ, నెక్టాన్ల మీద కానీ, పెరిపైటాన్ల మీద కూడా ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఆ తర్వాత మనము ఈ కొలన ఆవరణ వ్యవస్థలో ఉన్నటువంటి అనుఘటకాలను కూడా మర్చిపోకుండా గుర్తుంచుకోవాలి.
కొలను ఆవరణ వ్యవస్థే కాకుండా మంచినీటి ఆవరణ వ్యవస్థలో ఉన్నటువంటి 2 రకాలను కూడా మనం గుర్తుంచుకోవాలి. అవి చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. ఎందుకంటే లెంటిక ఆవరణ వ్యవస్థను, లోటిక ఆవరణ వ్యవస్థను ఉదాహరణ రూపంలో అడుగుతాడు. ఇక్కడ చెరువు అనేది ఏ ఆవరణ వ్యవస్థకు చక్కటి ఉదాహరణ అని ఇచ్చేసరికి ఇక్కడ లోటిక ఆవరణ వ్యవస్థ, లెంటిక ఆవరణ వ్యవస్థ, మాంగ్రో ఆవరణ వ్యవస్థ, పైవన్నీ అంటాడు. అప్పుడు చెరువు, ఆ చెరువులో స్థిర నీటి ఆవరణ వ్యవస్థన, అది ప్రవాహ నీటి ఆవరణ వ్యవస్థ అనే ఆలోచన రావాలి. చెరువు అనగానే మనకి ఏంటిది, నీరు స్థిరంగా ఉంటుంది కాబట్టి చెరువు అనగానే లెంటిక ఆవరణ వ్యవస్థ అనేటువంటి ఆలోచన రావాలి. కొలను అనేది ఏ ఆవరణ వ్యవస్థకు చక్కటి ఉదాహరణ, అది లోటిక, లెంటిక, మాంగ్రోవ, పైవన్నీ అంటాడు. అక్కడ కొలను అనగానే కూడా కొలను కూడా అది లెంటిక ఆవరణ వ్యవస్థకే ఉదాహరణ. లేదా సరస్సు, అది మంచినీటి సరస్సు అయినా ఉప్పు నీటి సరస్సు అయినా అది ఏమవుతుంది, మనకు సాధారణంగా మంచినీటి సరస్సు అంటేనే మనకు లెంటిక ఆవరణ వ్యవస్థకి ఉదాహరణగా తీసుకుంటాం. ఎందుకంటే సరస్సులో నీరు ప్రవహించదు కాబట్టి. అదే నదులు తీసుకున్నాం అనుకోండి, సెలయేర్లు తీసుకున్నాం అనుకోండి, వాగులు తీసుకున్నాం అనుకోండి, కాలువలు తీసుకున్నాం అనుకోండి, మనకు అప్పుడు ఏమవుతుంది అంటే అది లోటిక ఆవరణ వ్యవస్థకి చక్కటి ఉదాహరణ అవుతుంది. ఈ రకంగా మనము ఆవరణ వ్యవస్థ, ఆవరణ క్రమము, ఆవరణ క్రమము రకాలు, ఆవరణ క్రమానికి సంబంధించినటువంటి అణుఘటకాల పరస్పర సంబంధము, ఆవరణ వ్యవస్థలోని వివిధ ఘటకాల పరస్పర సంబంధాల గురించి, ఆవరణ శాస్త్రం యొక్క ఆవరణ వ్యవస్థ యొక్క సేవలకు సంబంధించినటువంటి విషయము, ఆవరణ సంబంధ పిరమిడ్లు, ఆహారపు గొలుసు, ఆహారపు జాలకాలకు సంబంధించినటువంటి విషయాలు మీరు క్షుణ్ణంగా గుర్తుంచుకుంటేనే మీరు సులభంగా ప్రశ్నలకు సమాధానం చేయాలి.